ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని, ధైర్యంతో కూడినటువంటి నిర్ణయంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడ నుంచే ఆ మీటను నొక్కుతారు. ఇక్కడ నుంచే మీటను నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. మిత్రులారా, నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా రూపాయి పోగేసి ప్రతి రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. చేసే ప్రతి ఆలోచన పని కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం మీకు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక్కడే కాదు, భూమి లేని నిరుపేద ప్రజలుంటే, ఆ నిరుపేద ప్రజలు వ్యవసాయ కార్మికులుగా ఉంటే వారికి కూడా సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద రైతుల పక్షాన్ని నిలబడిన రైతుల కూలీల గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనసుతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఆలోచించే ఇన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఈ రకంగా ముందుకు పోతా ఉంటే భవిష్యత్తులో మాకు పుట్టగదులు ఉండవనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం బురద జల్లాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. దీన్ని గమనించాలని చెప్పి